రామ్మోహన్ గారు మీరు చెప్పండి అసలు నిన్న ఇది అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఒక సస్పెన్షన్కు గురి చేయడం అసలు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు? పద్మ గారు, మీకు యువ మిత్రుడు వెంకట్ గారికి, అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, విజయార్య గారికి అందరి నమస్కారం. అట్లా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా ముగ్గురిది విన్నాం కదా. ప్రజలు కూడా అసెంబ్లీ నిన్న సాక్షిగా అందరం లైవ్ చూసాం ఆల్మోస్ట్. నేను రూల్ బుక్ చెప్తాను నేను, ఎందుకంటే రూల్ బుక్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉన్నది. కానీ తెలుగుకు ఇంగ్లీష్కి తేడా ఉంటుంది. ఇంతకుముందు విజయార్య గారు చెప్పినట్టు తెలంగాణలో నువ్వే అని అంటాం, మీరని పెద్దగానం. కానీ కొన్ని సందర్భాల్లో మన తమ్ముడు స్టేజ్ మీద ఉన్న తమ్ముడు రాంపణీధర్రావు అని నేను చెప్తా. ఎందుకు? నాకన్నా 10 ఏళ్ళు చిన్నవాడైనా సరే, అటు సభాధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేకున్నప్పుడు మీరు అని అంటాం, మామూలుగా అదే సాంప్రదాయం అంతే. కానీ ఇక్కడ తెలంగాణ సామెత కంటే, తెలంగాణ మన భాష వరవడి కంటే రూల్ బుక్ నేను చదివిన వాడిని అని చెప్తున్నాను. వెంకటరెడ్డి గారికి తెలుసు, విజయార్య గారికి తెలుసు. వెంకట గారు కూడా యువమిత్రుడు చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి వస్తారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే కసరత్తు కాదు, అవగాహనతో చేస్తున్నారు. కనుక ఇక్కడ యు అనే మాట ఒకటి ఉందన్న. ఇంగ్లీష్ లో మీరు అనే మాట లేనలేదు, బహువచనం లేనలేదు, యు అనే ఉండదు. అందులో అయితే నేను రూల్ బుక్ లో యు అనొచ్చు. దట్ ఫెలో, దిస్ ఫెలో అంటాం. చిన్నప్పుడు అనుకునేవాడిని ఏంటంటే, ఫెలో అంటే తిట్టు అనుకునేవాడు. యూజ్లెస్ ఫెలో అని తిట్టేవారు కదా. యూజ్లెస్ ఫెలో అంటే ఆ ఫెలో అనేది వ్యక్తి అంతే. అట్లా ఇక్కడ ఫెలో అంటే నేను తిట్టు అనుకునేవాడిని చిన్నప్పుడు, 4వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడు. కనుక ఫెలో అంటే తప్పు కానంటే, నువ్వు అంటే కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే, మొన్న గతంలో సంపత్ కుమార్ ను వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేసినప్పుడు సంపత్ కుమార్ సస్పెన్షన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించిన తప్పు. వారు సంపత్ కుమార్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, చాలా హుందాగా మాట్లాడేవాడు. ఇక స్పీకర్ గారు కూడా నిజంగా స్పీకర్ గారి పట్ల ఎవ్వరికి వ్యతిరేకత లేదు. సరే ఎమ్మెల్యేల అనార్హత విషయంలో గతంలో మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసినారు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, దానిలో పార్టీల పెత్తనం ఉంటుంది, పార్టీలు వెంకట నుంచి నడిపిస్తాయి, ఇప్పుడు వద్దంటాయి, ఇప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవద్దంటే అది వేరు. కానీ మౌలంకరు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు అన్నిటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కేఆర్ సురేష్ రెడ్డి గారు ఎంత హుందాగా వ్యవహరించారు, అంతకంటే హుందాగా ఇవాళ మన ప్రసాద్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వారి గురించి పెద్దగా తెలియదు స్పీకర్ అయ్యేదాకా. కానీ 3 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. తక్కువ ఆయన అనుభవం గాని చూస్తుంటే అందరికీ సమాన అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి ఆయన మీద కొంచెం మనం కూడా ఏం చేయాలంటే దురుసుగా ప్రవర్తించవద్దు. నెంబర్ 1. ఇంతకుముందు విజయారాయ్ గారు చెప్పినట్టు దళితుడు అంటే అవమానించినట్టే కదా. ఒకసారి లేడీస్ కూడా స్పీకర్ కావచ్చు, ప్రతిభా భారతి అయ్యారు గతంలో. కనుక అటువంటి అప్పుడు నేను లేడీ స్పీకర్ని చేసిన డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు వారి కులం ఏందో. వారి రాజకీయాల్లో వేరే బయట ఉన్నప్పుడు మన కులాలు తెలవకపోవచ్చు, కొన్నిటికి రెడ్డి అంటే కులం తెలుస్తుంది, రావంటే తెలియదు, అట్లా కొన్ని ఉండొచ్చు. కానీ కులం గురించి ప్రస్తావన అసెంబ్లీలో సాక్షిగా వద్దంటున్నాను, విజయ గారితో ఏకీపిస్తున్నాను. అంటే ప్రతిసారి దళితుడు అంటే దళితుడికి హక్కు లేవు, దళితుడికి ఒక తెలివి ఉండదు అన్నట్టే కదా. అట్లా కాదు కదా. ఆయన ఒక మంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, అనుభవం ఉన్నది, స్పీకర్ గా మొట్టమొదటిసారి చేస్తున్నా, అందరికీ అవకాశం ఇస్తున్నా. అవకాశం ఇవ్వడానికి కూడా రూల్ బుక్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ గతంలో 2014లో 21 సీట్లే వచ్చినాయి కాంగ్రెస్, దాన్ని బట్టి టైం ఇచ్చారు. తర్వాత 19 సీట్లే వచ్చినాయి, దాన్ని బట్టి టైం ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ శాసనసభలో 1/3, 40 ఉంటే 1/3 అన్నట్టు 38 ఉన్నది, 39 గెలిచి పోయింది. 1/3 సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు అసహనంగా ఉంటున్నారండి? ఇప్పుడు కూడా పద్మ గారు చర్చలో వెలుగు పుట్టాలి, వేడి పుట్టకూడదు. ఇవాళ ఏమైంది, గవర్నర్ ప్రసంగం మీద ఏది మనకు ధన్యవాదాలు తీర్మానం. గవర్నర్ ప్రసంగం, గాంధీ భవన్ ప్రసంగం అంటే తప్పు అంటున్నాను నేను. ఎందుకు తప్పు అంటున్నానంటే, గతంలో మరి తెలంగాణ భవన్ ప్రసంగం కాదు కదా, గవర్నర్లు ఎవరున్నా రాసిచ్చిన ప్రసంగం చదువుతారు. చదివిన దానిలో అర్థసత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. దీన్ని ఏం చేయొచ్చు, బ్రహ్మాండంగా ఎండగట్టవచ్చు కదా. సభ కంటే మించిన ప్రజావేదిక ఇంకోటి ఏం లేదు. మీరు బయట పోయి మాట్లాడితే ఆ రికార్డులోకి రాదు, కానీ సభలో ప్రతి విషయం రికార్డుకి వస్తుంది. కనుక ఆయన మాట్లాడిన మాటలు నువ్వన్నా మీరన్నా తప్పలేదు. కనుక దాన్ని ఫ్లో డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, పద్మ గారు ఒక్కొక్కసారి ఆవేశానికి వస్తారు ఎవరైనా సరే. గతంలో వెంకటరెడ్డి గారు వచ్చారు, సంపత్ కుమార్ గారు కూడా ఎంత చాలా మన సమయం పాటించేవాడు కూడా ఒకసారి కోపానికి వచ్చారు. అంతెందుకు, ఇప్పుడు ఇద్దరి మధ్య నేను చెప్తున్నాను నేను, మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు కరెక్ట్ ఎవరు చెప్తారు కదా. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఎవరు కరెక్ట్ చెప్తుంటారు కదా. అట్లాగే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే, వారి స్పష్టంగా మన అందరం జడ్జ్ చేయగలుగుతాం పార్టీలకు అతీతంగా. అట్లా నేనేమంటున్నానంటే, మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకోటి నిజంగా చెప్పాలంటే చాలా మంచి చర్చ జరుగుతా అనుకున్నాను, జరగాల్సి ఉంది కూడా. ఎస్సీ వర్గీకరణ మీద మందకృష్ణ మాది గారు వచ్చి కొన్ని సభలు ప్రతిపాదించారు, అవి చేస్తే కరెక్ట్ అనుకుంటారు. ఏబిసిడి అని అడిగారు, కానీ ఏబిసి ఎందుకు ఇంకోటి చేస్తే బాగుంటుంది అని దాని మీద చర్చ పెడదాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ లో కవిత గారు ఒక మంచి సలహా ఇచ్చారు. సరే బీసీ ఆమె కట్టుబడి ఉందా లేదా అది రాజకీయ విమర్శ,
కానీ అందులో ఏమన్నారు, 2 బిల్లులు ప్రవేశపెట్టాలి, ఒకటే బిల్లు సరిపోదు. ఉద్యోగ నియామకాలకు విద్యార్థులకు న్యాయం జరగడానికి ఒకటి పెట్టాలి, రాజకీయ రిజర్వేషన్ ఒకటి పెట్టాలన్నారు. అంతేకాదు ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ల సమస్య ఇదంతా 50% అనేది రాజకీయ రిజర్వేషన్ల సమస్యనే. అక్కడ మీ ఉద్యోగ నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, వారికి 25% రిజర్వేషన్లు వస్తున్నాయి. అది సమస్య, దాన్ని పెంచడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది విద్యార్థి ఉద్యోగ కల్పనలో బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి వీల్లేదు. ఇక్కడ పెంచుదాం అనుకుంటున్నారు కదా. ఈ రిజర్వేషన్ బిల్ వేరే చేయాలి, లేకపోతే ఏమైనా లీగల్ గా నేను న్యాయవాదికి చెప్తున్నా లీగల్ గా కష్టం వస్తుంది. వరకే చెప్పానంటే స్పీకర్ గా న్యాయవాద వృత్తిలో ఉన్నవారు గతంలో నాదెళ్ల మనోహర్ గారు పనిచేశారు, చాలా మంది చేశారు కాదంటే. కానీ స్పీకర్ రూల్ బుక్ పట్టుకుంటే నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చేసినట్టు తప్పు కాదు అంటున్నారు. యు అన్నా, మీరు అన్నా, నేనన్నా, ఆయన అంటాం కదా. జనరల్ గా ఏమంటాం, వారు అంటుంటారు జనం. వారు అంటే ప్లూరల్, ఇద్దరు వచ్చినట్టు లెక్క. ఆయన అంటే ఒక్కడంటే లెక్క. మరి ఒక్కడందామా, ఇద్దరు అందామా? ఇంకా ఈ మాటలలో తెలుగులో ఒక రకంగా ఉన్నది, తెలంగాణలో ఒక రకంగా ఉన్నది. ఎంతైనా సార్ ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి చేస్తే మాట్లాడితే అండి అంటుంటారు. దానికి అండి యాడ్ చేస్తాం, మనం చేస్తామా? నువ్వు అంటాం, మిత్రులను అయితే ఇంక దగ్గర పిలుస్తాం, ఒరే పరే అంటాం. కానీ సభా వేదిక మాత్రం కొంత పంచుకున్నప్పుడు కొంచెం మర్యాద పాటించాల్సిన అవసరం ఉన్నది. ఆవేశపూర్తిగా ఒక మాట అన్నా కూడా మొత్తం సస్పెండ్ చేయాలి, మొత్తం ఈ సెషన్ అంతా సస్పెండ్ చేయాల్సిన తప్ప అయితే చేయలేదు. ఒకవేళ చేస్తే నిన్నటి సమావేశానికి బహిష్కరిస్తే సరిపోయింది. నేనన్న మాట కాదు, పూనం సాంబశివరావు గారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు మిత్రపక్షమే కదా. సిపిఐ గారు ఏమన్నారు, ఆయన అవసరం లేదు పాపం, సస్పెన్షన్ ఒక్కరోజు పరిమితం చేస్తే అయిపోయేది, అనవసరంగా మిత్రపక్షమే కదా, మిగతా దానికి ఎంత. ఇప్పుడు నేను కూడా అంటున్నానంటే రివోక్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి చెడ్డ అయింది, ఆవేశంగా ఒక స్పీకర్ అనేది తిట్టలేదు, జరిగింది అనుకుందాం కొద్దిసేపటికి. నేను ఒకనాడికి పరిమితం చేస్తే అయిపోద్ది కదా. అందుకనే 3 పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కొత్తగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తామమ్మా? పాయల్ శంకర్ గారు కొత్త ఎమ్మెల్యే, నేనైతే శంకర్ గురించి ఒక వీడియో చేశాను, చాలా బాగా మాట్లాడుతున్నాను అని చెప్పి. సబ్జెక్ట్ ఉంటే ఈ ఆవేశాలు రాయనే రావు. సబ్జెక్టుతో మాట్లాడితే మంచి అందరు వింటారు, విందామంటున్నాను. ఇప్పుడు నిజంగా వెంకట గారు చర్చ జరిగితే యువ మిత్రులు చాలా మంది వచ్చారు. ఇది 30 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎన్నికారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. వాళ్ళకు వీళ్ళు ఏం నేర్పుతున్నారు? వెంకటరెడ్డి గారు చాలా సీనియర్ కదా, మంత్రి చేశారు కదా. అనవసరంగా ఆయన మాట్లాడుతుంటే ఎందుకు అడ్డం పోతున్నారు వీళ్ళు అంటే, అసహనం ఎప్పుడైతుందంటే వారు మాట్లాడే దానిలో ఒక్కొక్క గవర్నర్ ప్రసంగం తీసుకొని మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. అప్పుడు మధ్యన ఎందుకు పోతున్నారు? నిజంగా రాసుకున్న తర్వాత మాట్లాడితే ఇప్పుడు మన చర్చ ఎంత బాగా జరుగుతుంది. అట్లే చేస్తే నష్టం లేదు కదా అంటున్నాను. అసెంబ్లీని చూసి ప్రజలే నేర్చుకోవాలి, అసెంబ్లీని చూసి కొత్త ఎమ్మెల్యే నేర్చుకోవాలి. వాళ్ళకి మన ట్రైనింగ్ క్లాస్ జరిగింది, ఒక కొత్త ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మా ట్రైనింగ్ క్లాసులో చెప్పింది ఒకటిసారి ఇక్కడ జరుగుతుంది ఒకటి. నిజంగానే మన చదువుకును దీనికి తేడా ఉంటుంది. నేను అడ్వకేట్ గా చదువుతుంటే చదివిన విషయం వేరు, ఒక బెయిల్ పిటిషన్ రాయనంటే మా మునిషి నాకన్నా బాగా రాస్తాడు. ఎందుకు? అనుభవం వేరు, చదువు వేరు. ఇక్కడ కూడా అంతే. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు మనం ప్రవర్తన నియమాలు ఏం నేర్పుతున్నాం, ఎట్లా నేర్పుతున్నాం అని ఆలోచిస్తే బాగుంటది. ప్రసాదరావు గారు కూడా పెద్ద మనసుతో క్షమించాలి, మళ్ళీ రివోక్ చేసుకుంటే బాగుంటది. జస్ట్ మన శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ లేకుంటే వాళ్ళు తీర్మానం చేయగానే మొత్తం మూకుమ్మడిగా చేస్తే ఎట్లా ఉంటది. ఇంకొకటి కూడా ఈ అసెంబ్లీ పద్మ గారు ఈ అసెంబ్లీ మంచి కాంబినేషన్ ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏం చేశారంటే వన్ సైడ్ తీర్పు ఇయ్యలే, 40-60 40-80 తీర్పు ఇచ్చారు. ఒక రకంగా చెప్పారు, అన్ని కలిసి 80 మంది అటు ఉంటే 40 మంది ఇట్టున్నారు అనుకోండి, మంచి తీర్పు కదా. అంటే చర్చ అర్థవంతంగా జరుగుతుందనే ఉద్దేశం. ప్రజలు కూడా తీర్పు ఇచ్చినప్పుడు వన్ సైడ్ గతంలో రెండోసారి గెలిచినప్పుడు 88 సీట్లు ఇచ్చారు, 88 సీట్లు టీఆర్ఎస్ కి ఇచ్చారు, బీఆర్ఎస్ కి ఇచ్చారు. కనుక అట్లా ఇవ్వలే కదా. వన్ సైడ్ కాకుండా ఉన్నప్పుడు చర్చ సమానంగా సాగితే బాగుంటది. ఎవరి టైం వాళ్ళకున్నది, ఇంకో టైం వాళ్ళు వ్యర్థం చేయకుంటే ఉంటే బాగుంటది. వచ్చే 27 దాకా జరుగుతుంది. 2 అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉన్నది, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్. అట్లాగే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ లో వెంకటరెడ్డి గారు కొంచెం బియాండ్ ది టాపిక్ అయినా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు లేవనెత్తారు ఒక ఇష్యూ, అప్పుల గురించి స్పష్టంగా ఆర్థిక సర్వే చెప్పింది. గతంలో అప్పులైతే వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది కదా, దాంట్లో స్పష్టంగా బడ్జెటరీ అప్పులేమో 4,60,000 కోట్లు, అందులో 70,000 కోట్లు పాతవి. కార్పొరేషన్ అప్పులు వేరే ఉన్నాయి, అట్లాగే గ్యారంటీ అప్పులు యాదాద్రి భద్రాద్రికి తెచ్చిన అప్పులు వేరే ఉన్నాయి. ఇంత బాగుంటే ప్రజలు ఎందుకు పక్కదారి పెట్టిస్తున్నారు? ఈ ప్రజలకు తెలుసు. మీరు నెట్ ఆన్ చేసి ఒకటి కొట్టండి గూగుల్లో, ఈ అప్పులన్నీ బయటపడతాయి కదా. అంటే మీరు అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పుకుంటే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకునే క్రమంలో ఎవరి పాజిటివ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, అది కరెక్ట్ కాదంటున్నారు. అది ఉంది, ఇది 2 ఉన్నాయి, మనకు 2 కనపడుతున్నాయి. కనుక ఈ అసెంబ్లీ సెషన్ అని 27 దాకా ఇంకో 10 రోజులు పెంచాలని కోరుకుంటున్నా కూడా 27 దాకా జరిగే దానిలో దయచేసి మన జగదీశ్వర్ రెడ్డి గారిని రివోక్ చేసుకోవాలి, వెనక్కి రమ్మనాలి, తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ స్పీకర్ గారు పెద్ద మనసు చేసుకుని లోపలికి రమ్మనాలి. రెండోది ఏం చేయాలంటే ఈ చర్చ జరిగేటప్పుడు ఇతరులు ఆటంకం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం చాలా సున్నిత మనసు కూడా ఆయన. చాలా మీరు హరీశ్రావు గారు మీరు చాలా అనుభవజ్ఞుడని మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కనుక నాకు వెనక వీళ్ళు చూస్తున్నారనే సమస్య కాదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. రేవంత్ రెడ్డి గారు
బయట మాట్లాడినా సందర్భోచితంగా మాట్లాడుతున్నాడు, అసందర్భంగా మాట్లాడుతున్నారు. స్పష్టంగా వెంకట్ గారు కూడా చెప్పలేరు పై, కానీ అందరూ కాంగ్రెస్ మిత్రులు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. బయట మాట్లాడేటప్పుడు పిల్లల సమావేశం ఆ పెద్దలదా ఏమి చూడకుండా మాట్లాడితే కేసీఆర్ గారి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎట్లా మాట్లాడతారు అంటే చావు దాకా అనేది చాలా కరెక్ట్ కాదు. నిన్నటిదైతే ఇంకా మొన్నది చాలా పెద్దది అంటున్నాను. ఆ ఒక్కసారే కాదు, గతంలో చిన్న స్కూల్ పిల్లలప్పుడు కూడా రాజకీయాలు అక్కడ మాట్లాడడానికి చాలా రాజకీయ సమావేశాలు ఉంటాయి, బ్రహ్మాండమైన విగ్రహావిష్కరణలు ఉన్నాయి, అటువంటివి మాట్లాడుకోండి. రాజకీయ సమావేశాల్లో అది కూడా తప్పే, కానీ అది కొంచెమన్నా మనకు ఆ సమయం సందర్భం అంటాం కదా, అది కరెక్ట్ కాని సందర్భంలో నిన్న మాట్లాడారు. దాన్ని అయితే మనం అందరూ ఖండించాలి. నిన్న చాలా మంది పత్రికా విలేకరులు, సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ ఎడిటర్లు కూడా దాన్ని ఖండించారు. రేవంత్ రెడ్డి గారు అసహనం ఉంటే మనం పార్టీలో చూసుకోవచ్చు, పార్టీ వాళ్ళని కూడా అవమానిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చూస్తున్నాం కదా, నిన్న మీరందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసిపోతున్నారు. ఒక మాట బయటకు వస్తే మా అమ్మ అనేది పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది బిడ్డ అని. పెదవి దాటిందంటే పృథ్వీ పోతుంది. మనం నోరు జారితే కష్టం, కాలు జారితే కాలు విరిగిపోయినా మనం బాగా చేసుకోవచ్చు, కానీ నోరు జారితే కష్టం కనుక రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వారికి నిజంగా చెప్పాలంటే యువకుడిగా మంచి అవకాశం వచ్చింది. చివరి ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి తర్వాత, కానీ వారు కూడా ఈ సభలు సమావేశాలు అప్పుడు ఏదైతే కొంత మాట్లాడేటప్పుడు సమయంలో పాటిస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు రా అంటే వచ్చాడు, రాకపోవడం తప్పు అని మొదటి నుంచి అంటాం, అందరం అంటున్నాం, ఇక్కడ సమస్య లేదు. కానీ వచ్చిన వాడిని ఇట్లా అవమానిస్తుంటే ఎట్లా వస్తారు అంటున్నాను. నిన్న ఒక మాట కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా గవర్నర్ ప్రసంగానికి మన మాట్లాడుతుంటే గవర్నర్ ను డిస్టర్బ్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు లేచారు. ఇది తప్పన్నా నేను. కేసీఆర్ గారు స్వయంగా సైగ చేస్తున్నారు, మనం లైవ్ చూస్తున్నాం కదా. గతంలో అసెంబ్లీలో ఏం జరిగిందో మైక్ ద్వారా వినేవాళ్ళం, లేకపోతే రేడియోలో వినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కదా, స్పష్టంగా చూస్తున్నాం కదా, లైవ్ చూస్తున్నాం కదా. ఇప్పుడన్నా మనం గమనించాల్సింది ఏంటంటే వారు వారించారు, వారిస్తే వినలేదు కొందరు, అది కరెక్ట్ కాదు. వారు వారించినట్టు అందరు వినాల్సిందే. బీఆర్ఎస్ సభ్యులు కూడా కొంచెం క్రమశిక్షణ పాటించి ఇట్లాంటి పెద్ద ఆయన కూడా చెప్తే వినలేదు అనే మాట సార్ ఒక మాట